నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు ఒక అద్భుతమైన క్షేత్రాన్ని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. ఎన్నో దేవాలయాల్ని చూస్తుంటాం, ఎన్నో అద్భుతమైన కట్టడాలని తెలుసుకుని ఉండుంటాం. కానీ ఈరోజు నేను అమరావతికి వెళ్లే రోడ్లో వైకుంఠపురం అనే చిన్న పల్లెటూరులో నేను ఈరోజు ఈ వైకుంఠ క్షేత్రాన్ని చూపించబోతూ ఉన్నాను. ఇది మనం పైన చూసుకోవచ్చు, భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మ క్షేత్రము. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి, నిజంగా మనందరం సనాతన ధర్మంలోనే నడుచుకుంటున్నామా అనే విషయాలు ఈ వీడియోలో మీకు అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. లోపలికి వెళదాము. ఇక్కడ వేదవ్యాసుల వారికి ప్రపంచంలోనే, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద దేవాలయం అనేది లేదు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వేదవ్యాసుల వారికి కూడా ఒక గుడి ఉంటుందా అని. ఖచ్చితంగా ఉందండి, అది కూడా చాలా పెద్ద గుడి. లోపలికి వెళదాము. ప్రతిదీ కూడా నేను మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో వేదవ్యాసుల గురించి, అలాగే ఒక సనాతన ధర్మం అంటే ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లోపల చూడండి అసలు ఎంత బాగుందో. చని చెట్లు ఉన్నాయి కదా, మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు, రంగురంగుల పూల మొక్కలు ఉన్నాయి. లోపలికి రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం. ఆ పైన ఉన్న గోపురము దగ్గర దగ్గర 5 to 6 కిలోమీటర్స్ వరకు మనకి కనిపిస్తూ ఉంటుందంట. చాలా మంది వేదవ్యాసుల వారి ఈ గుడికి రావడానికి, ఈ దేవాలయానికి రావడానికి ఆ గోపురం చూసే వచ్చారంట. ఇదేంటో కొత్తగా కట్టినట్లున్నారు అని అనుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొన్ని వందల మందిలో ఉన్నారంట. ఇంకొకటి మనం చూసుకోవచ్చు, లోపలికి వచ్చిన తర్వాత వ్యాస ధర్మ క్షేత్ర ప్రవేశమే సర్వ దుఃఖ హరణము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడంతా చూసుకొని, అలాగే గురువుగారితో మాట్లాడి ఆయన అసలు ఈ సనాతన ధర్మం గురించి మనకి వివరించిన తర్వాత వ్యాస ధర్మ క్షేత్ర ప్రవేశమే సర్వ దుఃఖ హరణము అని ఒక శ్లోకం కనిపిస్తుంది. అంటే లోపలికి రాగానే మన బాధలు, కష్టాలు అన్నీ తీరిపోయి చాలా సంతోషంగా మన దుఃఖాలన్నీ పోగొట్టుకొని తిరిగి వెళతామని అర్థం అనమాట. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడను, టైం వేస్ట్ చేయను, లోపలికి వెళ్ళిపోదాం. మనకి వివరించడానికి మనకి రాఘవేంద్రరావు గారు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ మనం పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. వేదవ్యాసుల వారి దేవాలయం గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం కూడా తెలుసుకుందాము. నమస్తే రాఘవేంద్రరావు గారు. నమస్కారం అమ్మా. సార్, మాకు ఈ వేదవ్యాసుల వారి దేవాలయం గురించి కంప్లీట్గా మాతో పాటు మా వ్యూవర్స్కి కూడా ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి మాకంతా చూపిస్తారు. నమస్కారం అమ్మా. సుమన్ టీవీకి ముందుగా ఇక్కడికి విచ్చేసి ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం గురించి లోకానికి తెలియపరచాలని చెప్పి మీరు ఇక్కడికి రావటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. భవగ్ని గురుదేవుల వారి చేత ఈ ధర్మక్షేత్రం నిర్మాణం జరిగింది. ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం గురించి సంపూర్ణంగా మనం ఈరోజు సుమన్ టీవీ ద్వారా ఈ లోకానికి అందజేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడికి విచ్చేసినందుకు సుమన్ టీవీ టీంకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా భవగ్ని కుటుంబం తరపున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి ఈ ధర్మక్షేత్రంలో చిరంజీవులు, విష్ణు స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి యొక్క పూర్ణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గ్రౌండ్ ఫ్లోర్లో, అంటే సెల్లార్లో ఉన్నాం మనం ఇప్పుడు. సెల్లార్లో ఈ సెల్లార్ భాగానికి పూజ్య భవగ్ని గురుదేవుల వారు వేదవ్యాస అవతార తత్వదర్శిని అని నామకరణం చేశారు. ఈ వేదవ్యాస తత్వదర్శినిలో ఇప్పుడు మనం తిలకించుతూ ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సీనరీస్ కనిపిస్తున్నాయి మనకి, ఏంటి అసలు దీని గురించి? ఇక్కడ మనం భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి, వారు అవతారం తీసుకోవటం, వారు అవతారం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఈ లోకానికి ధర్మాలను అందించడానికి, జ్ఞానాన్ని అందించడానికి, ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి ఈ మానవ జన్మ లభించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ మానవ జన్మను సఫలం చేసుకోవాలి అన్నప్పుడు ఏ విధంగా ఈ జీవితాన్ని సఫలం చేసుకోవాలో కావలసినటువంటి జ్ఞాన సంపదను అంతా కూడా భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు మనకు అందించారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే వారు వేదాలని 4గా విభజించి చతుర్వేదాలని
ఈ లోకానికి అందించారు మనకు తెలుసు. శంకర భగవత్పాదుల వారు ఏమైతే మనకు అందించారో ఆ జ్ఞానాన్ని తెలియపరచడం కోసమే ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రాన్ని పూజ్య భావగ్ని గురుదేవుల వారు అందించారు. రాఘవేంద్రరావు గారు, నిజంగా ఇక్కడికి రాగానే వేదవ్యాసుల వారిని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది. అంత భావం కలుగుతుంది. లోపలికి ముందు దేవాలయం లోపలికి రాగానే ఒక ప్రశాంతత, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ పక్కన ఉన్న ఇవన్నీ ఋషులు అక్కడ ఎలా జరిగిందో అదంతా ఇక్కడ ఇదంతా కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది అంటారు రాఘవేంద్రరావు గారు? 2019 సంవత్సరంలో భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రానికి పూజ్య భావగ్ని గురుదేవుల వారు, అమ్మ ప్రేమమయి ప్రేమ స్వరూపుడైనటువంటి రేవతమ్మ గారు అమృత హస్తాలతో 2019 సంవత్సరం జూలై నెలలో శంకుస్థాపన కార్యక్రమం గావించబడింది. 2019 నుంచి అంటే మనకు తెలుసు 2020-21 సంవత్సరాలు కరోనా పీరియడ్ కూడా అవును. అయినప్పటికీ కూడా నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుని 2023 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున భీష్మ ఏకాదశి రోజు పూర్ణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడు సెల్లార్లో ఉన్నటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు అలాగే వారి శిష్యులతో కొలువుదీరినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఫోటో ప్రత్యేకత ఏంటంటే వేదవ్యాసుల వారు మనల్ని స్వయంగా మన వైపు చూస్తున్నట్లు ఆ భావన కలిగేలా ఈ ఫోటో యొక్క ప్రత్యేకత అనమాట. ఎవరిని ఇక్కడ ఎంతమంది నిలబడి ఉన్నా కూడా వాళ్ళని ప్రత్యేకంగా చూసినట్లు అనిపిస్తూ ఉంది. నిజంగా చాలా చాలా బాగుంది. ఇలా ఎటువైపు ఉండి చూసినా కూడా ఎంతమంది ఉన్నా కూడా వ్యాసుల వారు మన వైపే చూస్తున్న ఆ ఫీలింగ్ కలుగుతుందనమాట. ఈ ఫోటో యొక్క ప్రత్యేకత అది అలా అనిపిస్తుంది. నిజంగా ఒకసారి టెస్ట్ చేద్దామని నేను అటువైపు ఇటువైపు అన్ని వైపులా కూడా తిరుగున్నా కూడా వ్యాసుల వారు నా వైపు చూస్తున్న ఫీలింగ్ కలిగింది. నిజంగా గొప్ప అనుభూతి ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది, దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మనం పూజ్య భావగ్ని గురుదేవులు అలాగే అమ్మ అమృత హస్తాలతో ప్రతిష్ఠించినటువంటి భవగ్ని పీఠం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఓకే, భవగ్ని అంటే భగవద్గీతకు ఉన్నటువంటి 18 నామాల్లో 13వ నామం భవగ్ని. భవగ్ని అనే దానికి మనం అర్థం చూసినట్లయితే భవము భవగ్ని అంటే భవబంధాల నుంచి బయటపడటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేదే భగవద్గీత. స్వయంగా భగవద్గీత అంటే భగవంతుని యొక్క వ్యక్త స్వరూపము, మూర్తి స్వరూపము. అలాంటి భగవంతుని వ్యక్త స్వరూపం దగ్గర ఇప్పుడు మనం పూజ్య గురుదేవుల చేత రూపొందించి అందించినటువంటి అష్టోత్తర నామాలతో ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆరాధన కార్యక్రమానికి సుమన్ టీవీ వారిని సాదరంగా భావగ్ని కుటుంబం ఆహ్వానిస్తుంది. వారి చేతుల మీదుగా ఇప్పుడు అష్టోత్తర నామాలతో ఆరాధనని నిర్వహించుకుందాం. రాఘవేంద్రరావు గారు, ప్రేమ మందిరం పైకి వచ్చామా ఇప్పుడు? నిజంగా చాలా బాగుంది రాఘవేంద్రరావు గారు. ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటి? అది కూడా ఇక్కడి నుంచి మనం చూస్తే వేదవ్యాసుల వారు కనిపిస్తారు. వేదవ్యాసుల వారు డైరెక్ట్గా ఇక్కడికి చూపు పడేలా జ్యోతికి ఏదో ఉంది అన్నారు, అదేంటి? మనం ఈ ఫ్లోర్ నుంచి కూడా వేదవ్యాసుల వారిని ప్రేమ మందిరంలో కొలువు తీరినటువంటి తండ్రిని దర్శించుకోవచ్చు. అలాగే ప్రేమ మందిరంలో కొలువు తీరినటువంటి తండ్రి దృష్టి ఈ ఫ్లోర్లో నిర్మించినటువంటి పరంజ్యోతి మందిరం అష్టభుజాకృతితో జ్యోతికి ప్రత్యేకంగా ఒక మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ జ్యోతికి సపరేట్గా మందిరం అనేది కూడా మనం ఎక్కడ చూడమమ్మా, చాలా అరుదు. ఇది అఖండ జ్యోతి, 24/7 వచ్చిన భక్తులు అందరూ కూడా దర్శించుకునేలాగా పరంజ్యోతి మందిరం అని నామకరణం చేశారు గురుదేవులు. ఈ పరంజ్యోతి మందిరంలో అఖండ జ్యోతిని మనం దర్శిస్తున్నాం. ఇప్పుడు అఖండ జ్యోతి డైరెక్ట్గా ప్రేమ మందిరంలో ఉన్నటువంటి వ్యాసుల వారికి కనిపిస్తూ ఉంటుంది. వ్యాసుల వారి యొక్క దృష్టి ఈ అఖండ జ్యోతి మీద ఉంటుంది అనేది మనం ఇక్కడి నుంచి కూడా దర్శించుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క సన్నివేశాన్ని చూసి అందరూ కూడా మంత్రముగ్ధులైనట్టుగా ఆశ్చర్యచకితులై ఇక్కడ నుంచి కూడా వ్యాసుల వారిని
ఈ మిర్రర్ ద్వారా కూడా దర్శించుకున్నారు. మనం ఇప్పుడు ప్రేమ మందిరంలో కొలువుతున్నటువంటి వ్యాసుల వారిని ఈ పై ఫ్లోర్ నుంచి కూడా దర్శిస్తున్నాం. అలాగే వ్యాసుల వారి యొక్క అంటే చాలా క్లియర్ గా అనిపిస్తుంది రిఫ్లెక్ట్ అంటే రాఘవేంద్రరావు గారు. ఈ 4 స్తూపాలు అఖండ జ్యోతికి అన్ని వైపులా కూడా ఈ స్తూపాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటి మీద కూడా సత్యం, ప్రేమ, శాంతి ఇలా కొటేషన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి దాని అర్థం? ఈ అఖండ జ్యోతికి పరంజ్యోతి మందిరానికి 4 వైపులా 4 స్తూపాలని నిర్మింపజేశారు గురువుగారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, వీటి మీదే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మనం ఈ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వీటిని ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకుంటామో మన జీవితం ఈ మానవ జన్మ సఫలమవుతుంది అనేదానికి మనం అవగాహన చేసుకోవటానికి, ఆచరణలోకి తీసుకుని సత్యంగా, ధర్మంగా, శాంతిగా, ప్రేమగా జీవించడానికి మనకి సింబాలిక్గా ఈ 4 స్తూపాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాఘవేంద్రరావు గారు, నిజంగా ఇది గ్రంథాలయంలో అందరికీ ఉపయోగపడేలా అన్ని గ్రంథాలు ఉన్నాయంటున్నారు. మన వ్యాసుల వారు రచించిన మహాభారతం దగ్గర నుంచి వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. నిజంగా చాలామందికి ఇది ఒక ఏమంటారంటే ఏం తెలియని వారు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకోగలుగుతారు. అంత చక్కగా ఉంది ఇది. అవును, వ్యాసుల వారు అందించినటువంటి కంప్లీట్ జ్ఞాన రాశి అంతా కూడా, జ్ఞాన భండాగారం అంతా కూడా, జ్ఞాన సంపద అంతా కూడా పూజ్య భవగ్ని గురుదేవుల వారు ఈ లైబ్రరీలో ఏర్పాటు చేశారు. మరి దేవాలయంలో గ్రంథాలయం అని చాలా అరుదుగా ఉంటాయి ఈ విధంగా గ్రంథాలయాలు. ఆ విధంగా ఇక్కడ ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వ్యాసుల వారు అందించినటువంటి జ్ఞాన సంపదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, చదవాలి, అధ్యయనం చేయాలి అని చెప్పి పూజ్య భవగ్ని గురుదేవుల వారు ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేశారు. రాఘవేంద్రరావు గారు, మనకి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇలా ఉంటే మనం వెళ్ళే ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది రాఘవేంద్రరావు గారు? అవునమ్మా, ఫస్ట్ ఫ్లోరు, అలాగే సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్, అట్లా 4 అంతస్తులతో దీన్ని నిర్మాణం చేసాం. ప్రతి అంతస్తుకి కూడా మనం వెళ్ళటానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. స్వాతి గారు, మనం ఇప్పుడు లిఫ్ట్లో 5th ఫ్లోర్కి వెళ్దాం. ఓకే రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు, ఏం చూపిస్తున్నారు మాకు? ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసాము. అనంతరం ప్రేమ మందిరం. ప్రేమ మందిరం అంటే పూజ్య గురుదేవులు వ్యాసుల వారు కొలువుదీరినటువంటి ఈ మందిరానికి ప్రేమ మందిరం అని నామకరణం చేశారు. ఆ ప్రేమ మందిరంలోకి వెళ్ళి వ్యాసుల వారిని దర్శించుకుంటూ మిగతా విషయాలన్నింటినీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే రాఘవేంద్రరావు గారు. ప్రేమ మందిరంలో 9 అడుగుల వేదవ్యాసుల వారిని ప్రతిష్ఠించారు. అలాగే కృష్ణశిలతో లోపలికి వెళ్ళగానే స్వయంగా వేదవ్యాసుల వారే ఇక్కడ కొలువు తీరినంత భావన కలిగింది. కెమెరా ఎలా లేదు కాబట్టి నేను దగ్గర నుంచి మీకు చూపించలేకపోయాను, కొంతవరకు చూసారని అనుకుంటున్నాను. నిజంగా ఒక్కసారి ఆ దగ్గరికి వెళ్ళి ఇలా చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఎంత మనశ్శాంతిగా అనిపించిందంటే చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వైకుంఠపురానికి వచ్చి ఒక్కసారి వేదవ్యాసుల వారిని దర్శనం చేసుకోవాలని, అలాగే అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాఘవేంద్రరావు గారు, అసలు ప్రేమ మందిరాన్ని నిర్మించడానికి ఒక చాలా ఇంపార్టెన్స్ అంటే ఒక విశిష్టత అయితే ఉందట. మరి ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి? ఎలా నిర్మించారు? 2 లక్షల వరకు బ్రిక్స్ వాడారు అని చెప్పి ఉన్నాను. దానికి ఒక చరిత్ర ఉందంటున్నారు. ఏంటి అసలు దాని గురించి ఏంటి? ఈ ప్రేమ మందిరం నిర్మాణం చేయడానికి సుమారుగా 2 లక్షల ఇటుకలు అవసరమైనవి. ఈ 2 లక్షల ఇటుకలను కూడా గురుదేవులు అమృత హస్తాలతో ఆ ఇటుకలను శుద్ధి చేసి భవగ్ని కుటుంబ సభ్యులకి, గురుదేవుల యొక్క శిష్యులకి అందించడం జరిగింది. శిష్యులు అందరూ కూడా కలిసి ఈ రాజధాని గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామానికి, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, అలాగే అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాలకు కూడా ఈ నిర్మాణంలో వినియోగించేటటువంటి ఇటుకలను ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క ఇటుకను అందజేయడం జరిగింది. ఈ విధంగా అందజేసినటువంటి ఇటుకలను ఆ గృహస్థులు వారి పూజా మందిరంలో పూజించేటటువంటి దైవం చెంత ఉంచి 5 రోజులు ఆ పూజలు నిర్వహించి వారి యొక్క దైవాన్ని ఈ
వైకుంఠపురంలో నిర్మించేటటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం త్వరితగతిన పూర్తి కావాలని, అలాగే అక్కడికి వచ్చిన వారందరికీ కూడా వ్యాసుల వారు అందించిన జ్ఞానం అందాలి, వారి జీవితాలను సఫలం చేసుకోవాలి అని చెప్పి వారందరూ కూడా ప్రార్థించి ఇవ్వటం జరిగింది. 6వ రోజున మరలా తిరిగి భావగ్ని గురుదేవుల యొక్క శిష్యులు ఇచ్చినటువంటి ప్రతి గృహానికి వెళ్ళి తిరిగి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా 5 రోజులు ప్రతి గృహంలోనూ పూజించబడినటువంటి ఇటుకలతో ఈ ప్రేమ మందిరం నిర్మాణం చేయడం జరిగింది. అంతే ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే 2 లక్షల మంది వారి గృహాలలో వారి స్వహస్తాలతో పూజించినటువంటి ఇటుకలతో 2 లక్షల మందిని భాగస్వాములను చేసి వారందరి యొక్క సహాయ సహకారాలతో ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలోని ప్రేమ మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి ఇంత పెద్ద నిర్మాణం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మనం చూసినట్లయితే తెలంగాణలో బాసర్లో చిన్న వ్యాస గుహ అనేది, అట్లాగే హరిద్వార్లో వ్యాసుల వారికి ఒక చిన్న దేవాలయం ఉన్నది అని, అలాగే కాశీ పట్టణంలో కూడా వ్యాస కాశీ అని చెప్పి చిన్న దేవాలయం ఉందని చెప్పి మనం వింటాం. అంతేగాని ప్రపంచంలోనే మరి అతి పెద్దదైనటువంటి ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ సనాతన ధర్మాన్ని లోకానికి అందించాలి, వ్యాసుల వారు అందించినటువంటి జ్ఞానాన్ని అందించడం కోసమే ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం నిర్మించడం జరిగింది. దానికి పూజ్య గురుదేవులకి వ్యాసుల వారి నుంచి అందినటువంటి దైవ స్ఫూర్తి, దైవ స్ఫురణ, దైవ సంకల్పం, ఆ విధమైనటువంటి శక్తితో గురుదేవుల వారు ఈ సనాతన ధర్మక్షేత్రాన్ని నిర్మాణం చేశారమ్మా. ఇక్కడి నుంచి దగ్గర నుంచి నిజంగా నాకైతే అయోధ్య రామ మందిరం చూసిన ఫీలింగ్ వస్తుంది. సేమ్ ఇలాగే మనము కొన్ని వీడియోస్లో అలా చూసినప్పుడు ఆ కట్టడాలన్నీ కూడా ఇలాగే కనిపించినాయి. రాఘవేంద్రరావు గారు, నాకు ఇక్కడికి రావడానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తానికి. అందులో ఈ శిఖరం దగ్గర నుంచి ఇంత బాగా చూస్తాము. అసలు చాలా మంది, కొన్ని వేల మంది ఇక్కడ బాగా జరిగేది ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి, ఎలాంటి ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి? వచ్చేటప్పటికి ప్రతి ఆదివారము గురుదేవుల సత్సంగం జరుగుతుందమ్మా. 100 మంది హాజరవుతారు ఈ సత్సంగానికి. ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళకు కూడా ఆ ఆడియో కాల్ ద్వారా గురుదేవులు అందించేటటువంటి సత్సంగాన్ని అందుకునేటటువంటి ఏర్పాటు కూడా ఉన్నది. అలాగే ముఖ్యంగా పర్వదినాలుగా వచ్చేటప్పటికి మనం గురు పౌర్ణమి మొన్న ఈ నెల 21వ తారీఖునే జరుపుకున్నాం. ఆ రోజు 10 నుంచి 15 వేల మంది 10 నుంచి 15 వేల మంది గురు పౌర్ణమి వేడుకల్లో పాల్పంచుకున్నారు. మనకు తెలుసు అది వ్యాస పౌర్ణమి, వ్యాస జయంతి. వ్యాసుల వారిని ఆ రోజు ఆరాధించుకుని ఆ గురు పరంపర యొక్క ఆశీస్సుల్ని మనం అందుకోవటానికి వ్యాస పౌర్ణమిని, గురు పౌర్ణమిని మనం నిర్వహించుకుంటాం. ఆ విధంగా గురు పౌర్ణమి వేడుకలను అద్భుతమైన రీతిలో నిర్వహించుకోవడం జరుగుద్ది. రాఘవేంద్రరావు గారు, నిజంగా లోపలికి వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నాకు మీరు చెప్పినంత ఇదిగా అన్నీ తెలియకపోవచ్చు. మనం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ హెల్ప్ తీసుకున్నాను. మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు రాఘవేంద్రరావు గారు. మరి ఇక్కడ వేదవ్యాసుల వారి దేవాలయానికి సంబంధించి ప్రతిదీ కూడా మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు రాఘవేంద్రరావు గారు. నిజంగా ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనము సత్యము, ప్రేమ, శాంతి, వీటి ధర్మము, వీటన్నిటి గురించి అసలు మన జీవన విధానం ఎలా ఉండాలి, మనకు అసలు నిజంగా చాలామంది ధ్యానం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యింది. అలాగే మనకి పైన ఉన్న గోపురము 5 కిలోమీటర్స్ వరకు కనిపిస్తూ ఉంటుందంట. మేము చాలా లాంగ్ నుంచి షూట్ చేయడానికి వస్తున్నప్పుడే చాలా లాంగ్ నుంచి కూడా చూసాము. ఇంత దగ్గర నుంచి చూస్తామని అనుకోలేదు అసలు. చాలా చాలా బాగుంది. ప్రతిదీ కూడా ప్రతిదానికి ఒక విశిష్టత ఉంది. ఇన్ని విషయాల్ని లోకానికి అందించడానికి భగవాన్ వేదవ్యాసుల వారి గురించి, మరి అలాగే ఇక్కడ నిర్మితమైనటువంటి సనాతన ధర్మక్షేత్రం గురించి, అలాగే పూజ్య గురుదేవులు భావగ్ని గురూజీ అందించేటటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా అందుకోవాలి అనే ఉత్సుకత ఉన్నటువంటి జిజ్ఞాసువులకు అందరికీ కూడా మీ ద్వారా, మరి మీ సుమన్ టీవీ ద్వారా ఎంతటి కృషితో మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఇక్కడికి విచ్చేయటం మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా భావగ్ని కుటుంబం తరపున. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వాతి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు
సత్యనారాయణరావు అండి. నేను డిఆర్డిఓలో సైంటిస్ట్ కింద వర్క్ చేసి రిటైర్ అయ్యాను. నాది భీమవరంలో గురుదేవులు వారు ఒక వారం రోజులు సత్సంగం చెప్పారు. నేను ఈ ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నాను. ఆ వారం రోజులు సత్సంగం విన్న తర్వాత నాకు అర్థమైందంటే ఈయన నాకు కావాల్సిన గురువు. ఈయన చెప్పే మార్గమే, ఇంతకుముందు కూడా 2-3 మార్గాలు వెతకడం జరిగింది. ఈ మార్గమే మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి చాలా దగ్గర మార్గం, ఇదే సరైన మార్గం అనే భావన నాకు వెంటనే కలిగింది.